మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగ వేదిక తెలంగాణ జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ సమాజంలో తలెత్తున్నటువంటి అంశాలను కానీ చర్చకు తీసుకొచ్చి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టులుగా మా మీద ఉంది. కాబట్టి ఇవాళ ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు నిరుద్యోగుల సమస్య అనేటువంటి అంశంపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగ జేఏసీ మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, అట్లాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళనే మనం అడుగుతాం, వాళ్ళనే ప్రశ్నిస్తాం. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకే హామీలను కానీ లేదా పరిపాలనాపరమైన అంశాలపైన కానీ నిర్ణయాలు తీసుకొని అమలు చేసేటువంటి ఒక అవకాశం అధికారంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, మహిళలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ఇట్లా కార్మికులకు, ఆటో వాళ్లకు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసు. అందులో ప్రధానమైనటువంటి అంశం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచారు. సంవత్సర కాలం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఒక జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు పూర్తిగా వస్తుంది. మరి ఇచ్చిన హామీని ఎంతవరకు నెరవేర్చారు? ఇవాళ నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ పట్ల నిరుద్యోగులు ఎట్లా ఆకర్షితులయ్యారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ పార్టీ మరి ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుందా లేదా అనేటువంటి అంశంపై చర్చించేందుకు ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ, పెద్దలు ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు ఉన్నారు, పెద్దలు విఠల్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ మెంబర్, 6 సంవత్సరాల పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేశారు. ఎందుకంటే వారిని ఎందుకు పిలవడం జరిగిందంటే వారు కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబరే కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1996-97లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడిగా వారు చేసినటువంటి పోరాటం కానీ కృషి కానీ అన్ని సందర్భాలలో చాలామందికి ఇక్కడ ఉన్న మిత్రులకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మేమందరం కూడా ఆ రోజులలో కలిసి పనిచేసాం కాబట్టి మాకు తెలుసు. ముఖ్యంగా రిక్రూట్మెంట్ అథారిటీలో వారు పనిచేశారు కాబట్టి వారు కూడా అసలు ఉద్యోగ నియామకాలు అంటే ఎట్లా ఉంటాయి, వాటి సమస్యలు ఏంది, అవి ఎట్లా అమలు చేయాలి, అట్లాంటి అంశాలు కూడా వారు మాట్లాడేందుకు వారు మనతో పాటు ఉన్నారు. ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు, వారు దాదాపు 35-40 సంవత్సరాల పాటు లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసి ఎంతోమందికి పాఠాలు చెప్పినటువంటి సారు, వారికి కూడా మరి ఉద్యోగులు నిరుద్యోగుల సమస్యల మీద చాలా అనుభవం ఉంది. అదేవిధంగా పాపారావు గారు, వారు అనలిస్టు, ముఖ్యంగా ఆర్థిక విశ్లేషకులు. దాంతోపాటు ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు, నేను చాలా కాలంగా దీని మీదనే నేనే ఒక సమావేశం పెడదాం అనుకుంటున్నాను, మీరు తెలంగాణ జర్నలిస్టులుగా మీరు పెడుతున్నందుకు చాలా సంతోషం అంటూ వారు వచ్చారు. అట్లాగే వచ్చినటువంటి అశోక్ గారు, తుంగబాల్ గారు, మిగతా మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ, మొదటగా నేను అంటే ఒక్కరొక్కరికి అందరికీ అవకాశం ఇస్తాను. దయచేసి మిత్రులంతా సహకరించాలి. 5 నుంచి 6 నిమిషాలలో మాట్లాడండి. అంటే రిపిటేషన్స్ లేకుండా, చెప్పకుండా కొత్త అంశాలను మాట్లాడితే మనం ఎంతసేపైనా నడుపుకుందాం, కానీ విషయాన్ని సూటిగా, క్రిస్పీగా మనం ఏం డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి ఏం చేరితే బాగుంటుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మొట్టమొదటగా